నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలుపు కోసం కృషి చేయాలని తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు జలగం ప్రవీణ్ సూచించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మేమనుకో 11 వేలు సాయం చేసి నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పర్యటన సందర్భంగా విజయవంతం చేసిన తంగళ్లపల్లి మండల ప్రజలకు, అలాగే తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం గత 4 నెలల కాలం నుండి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాటన్నిటిని చూపెట్టే విధంగా ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ కొనియాడుతూ, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నుండి తప్పకుండా సంపూర్ణ మద్దతు గౌరవ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారిని భారీ మేయర్తో గెలిపించుకోవడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులతో సహా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చినాయో ఆ 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 5 గ్యారంటీలు నెరవేర్చడం జరిగింది. 15th ఆగస్టు లోపు 6వ గ్యారంటీ కూడా పూర్తి చేసి ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే బీజేపీ ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను దోపిడీ చేస్తూ అమ్మకానికి పెట్టి ప్రజా వ్యవస్థను కుంటుపరిచే విధంగా పాలన కొనసాగించిందో ఆ పాలనను పొందబెట్టడానికి ఈసారి మనం రాజేందర్రావు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని పార్లమెంటుకు పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, బీజేపీని అలాగే ఇటు బీఆర్ఎస్ను ఈ రెండింటిని ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్రావు గారిని మన ఢిల్లీకి పంపించాల్సిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే